హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. సో చరిత్రలో ఈ రోజుకు ఉండేటువంటి ఇంపార్టెన్సీ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఏప్రిల్ 15కి సంబంధించి ప్రపంచ కళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో మరి ప్రపంచ కళా దినోత్సవం అంటే ఏమిటి? సో ఎందుకు జరుపుకోవాలి? ఎప్పుడు దీన్ని రికగ్నైజ్డ్ చేయడం జరిగింది? ఎవరు రికగ్నైజ్డ్ చేయడం జరిగింది? మొదలైనటువంటి అంశాలన్నిటిని ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రపంచ కళా దినోత్సవం. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీన ఈ యొక్క కళాకారులను గౌరవించడంతో పాటు మానవ జీవితాల్లో కళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి తెలియజేయడం కోసం ఏప్రిల్ 15న మనకి ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. బేసిక్గా ప్రపంచంలో సంస్కృతిలో కళకు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. అట్లనే కళ అన్న సంస్కృతి అన్న మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటి అంటే మన భారతదేశం అని చెప్పొచ్చు. మరి ఇటువంటి ఈ సందర్భంలో కళ అనేది ఏం చేస్తుంది అంటే ఒక సృజనాత్మకమైనటువంటి వ్యక్తీకరణ మరియు నైపుణ్యం యొక్క ఒక రూపం అని చెప్పొచ్చు. అంటే ప్రత్యేకంగా కళని మనం చూపించలేము, కానీ మన యొక్క ఊహ ఏదైతే ఉందో ఆ ఊహని, మన యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి కళకు ఒక కొత్త రూపాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సృజనాత్మక వ్యక్తీకరణ అని పిలుస్తాం మనం. అంతేకాకుండా కళ అనేది ఒక రూపంలో ఉండదు, సో విభిన్న రూపాల్లో ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది పెయింటింగ్ రూపంలో చూపిస్తారు, కొంతమంది శిల్పాలను చెక్కడం రూపంలో చూపిస్తారు, కొందరు సంగీత రూపంలో, కొంతమంది సాహిత్య రూపంలో. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కు అనుసరించి థియేటర్లో మనం చూసేటువంటి సినిమా కూడా ఒక కళగా మనం చెప్పొచ్చు. సో ఇలా కళకు విభిన్న రూపాలు అనేవి ఉండడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ కళ అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క భావోద్వేగ ప్రభావాన్ని చూపిస్తుంది. భావోద్వేగం అంటే ఏంటంటే ఆ కళను లేదా ఆ సౌందర్యాన్ని చూసిన వెంబటనే మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి గుణాన్నే ఇక్కడ ఏమంటామంటే భావనాత్మక అని పిలవడం జరుగుతుంది. సో ఏ దేశంలోనైనా ఆ దేశం యొక్క సంస్కృతి, ఆ దేశం యొక్క చరిత్ర దేని మీద ఆధారపడి ఉంటుందంటే కళపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. మరి భారతదేశం యొక్క కళ ఎక్కడ పుట్టింది మొదటిసారిగా? అసలు భారతదేశంలో కళ అనేది నేటి కాలానికి అదే విధంగా ఒకప్పటి కాలానికి మధ్య తేడా ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా చూస్తాం. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క కళ అనేది చాలా ప్రాచీనమైందని చెప్పొచ్చు. సో ఎప్పటి నుండి అంటే క్రీస్తు పూర్వం 10,000వ సంవత్సరానికి చెందినటువంటిదే మన భారతదేశ కళ. సో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కళ భారతదేశంలో ఉండేటువంటి ఒకప్పుడు మానవ జనజీవన స్రవంతి యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి ఒక అద్దం పట్టేలా ఉండడం జరుగుతుంది. సో భారతదేశంలో మొట్టమొదటి కళ పెయింటింగ్ అని చెప్పొచ్చు. ఇటువంటి పెయింటింగ్ లేదా చిత్రలేఖనం అనేది మొట్టమొదటిసారిగా దొరికిన ప్రాంతము ఏమిటి అంటే మధ్యప్రదేశ్లోని భింబేట్కా. సో మధ్యప్రదేశ్లోని భింబేట్కా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తొలి చిత్రాలు అనేవి లభ్యం కావటం జరిగింది. ఇక తరువాత మనకి చరిత్ర స్టార్టింగ్ అనేది సింధు నాగరికతతో ప్రారంభమైంది. సో సింధు నాగరికత, అజంతా, ఎల్లోరా ఇటువంటి గుహలు అనేవి, అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక రాజవంశాలు రాజుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, ఇవన్నీ కూడా మన కళను ప్రతిబింబిస్తాయి. సో మన భారతదేశం యొక్క కళకు సాక్ష్యాలుగా నిలవడం జరుగుతుంది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి కళా నైపుణ్యత కలిగినటువంటి దేశం మన దేశం. అంతేకాకుండా మన దేశంతో పాటు ప్రపంచంలో కూడా ఆ యొక్క కాలానికి అనుగుణంగా కళా రూపము, కళ అనేది మారటం అనేది జరుగుతుంది. మరి అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు జరుపుకోవాలి, ఎవరు దీనికి పిలుపునివ్వటం జరిగింది అనే విషయాలను కూడా ఇక్కడ చూస్తాం. అంటే దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూస్తాం. గుర్తుపెట్టుకోండి, 2011వ సంవత్సరంలో మెక్సికోలోని గ్వాడాజలార్లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్
ఆర్ట్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ 17వ సర్వసభ్య సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కళల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా ప్రతిపాదించడం అనేది జరిగింది. సో దీనికి అనుగుణంగా 1452 ఏప్రిల్ 15న ఇటలీలో జన్మించినటువంటి ప్రసిద్ధ కళాకారుడు లియోనార్డో, సో లియోనార్డో డా విన్సీ అనేటువంటి వ్యక్తి యొక్క జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో మొదటిసారిగా వరల్డ్ ఆర్ట్ డే ఎప్పుడు జరుపుకున్నాం, ప్రపంచ కళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాం అంటే 2012వ సంవత్సరంలో జరుపుకోవటం జరిగింది. సో ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కో అంటాం మనం. సో విద్య, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో. సో ఈ యొక్క యునైటెడ్ నేషన్ అంటలో పనిచేసేటువంటి యునెస్కో 2019లో జరిగినటువంటి తన 40వ జనరల్ కాన్ఫరెన్స్ లో ఏప్రిల్ 15ని ప్రపంచ కళా దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఎప్పుడు గుర్తించింది అంటే ఏప్రిల్ ఈ యొక్క కళా దినోత్సవం 2019 ఏప్రిల్ 15వ తేదీన గుర్తించింది. కానీ మనం ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడు మొట్టమొదటిసారి ప్రతిపాదన చేసిందంటే 2011. సో 2012 నుండి మనకి ఏంటంటే వరల్డ్ ఆర్ట్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన భారతదేశ కళ, ప్రపంచ కళలకు ఉండేటువంటి నేపథ్యం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.